డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈ సెట్ 2025 వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే నిర్వహించబోతున్నారో ఆ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు టాప్ 40 కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 40 కాలేజెస్లో మీరు కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేయవచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అయినా ప్రిఫర్ చేయవచ్చు. చాలామంది ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇష్టం లేకుండానే డిప్లొమాలో తీసుకుని ఉంటారు. సో సపోజ్ మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇష్టం లేకపోయినా తీసుకుని ఉండి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బీటెక్లో ప్రిఫర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యి మీరు కావాలనుకుంటే తర్వాత ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకుంటారనే ఉద్దేశంతో మనకి టాప్ 40 కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ 40 కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. టాప్ 40 కాలేజెస్ నుంచి మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టాప్ 10 కాలేజ్లో జాయిన్ అయితే మాత్రం ఫర్ షూర్ మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు మంచిగా చదివితే మాత్రం. సో లేట్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం తెలుసుకుందాము. సో టాప్ 40 కాలేజ్ లిస్ట్ అనేది ఇలా ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను. సో ఇలా ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్లో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి, ఈ టాప్ కాలేజెస్. ఓకే, సో టాప్ 42 కాలేజ్ వరకు ఇచ్చాను. మీకు టాప్ 40 కాలేజ్ లిస్టు షేర్ చేయడం జరిగింది. ఫస్ట్ కాలేజ్ వచ్చి జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, దాని తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, సిబిఐటి కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ విజ్ఞాన్ జ్యోతి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, దాని తర్వాత మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని తర్వాత గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీకు కాలేజీ కోడ్, దాని తర్వాత దాని నేమ్ ఏంటి, దాని దగ్గర దాని పొజిషన్ ఏంటి. ఓకే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే దీని ర్యాంక్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ కాలేజ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో అది నెంబర్ కాలేజ్ ర్యాంక్. ఓకే, సో మనకి ఇక్కడ 6 వరకు చూసాము. 6 అనేది గోకరాజు రంగరాజు కాలేజ్ అయితే, 7th వచ్చి కేఎంఐటి కాలేజ్, 8th వచ్చి మనకి జేఎన్టీహెచ్ ఎంటీ, ఇది ఎంటెక్ ప్రోగ్రామ్ తోటి చేసుకునే కాలేజ్. సో సింపుల్గా మీరు బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటే సో జేఎన్టీహెచ్ ఎంటీ మీరు ప్రిఫర్ చేయవచ్చు, జేఎన్టీహెచ్ ఎంటీ. నెక్స్ట్ 9th కాలేజ్ వచ్చి ఎంజీఐటి, 10th కాలేజ్ వచ్చి మనకి సివిఆర్హెచ్ కాలేజ్, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 11th కాలేజ్ వచ్చి మనకి బీవీఆర్ఐటి, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చి 12th పొజిషన్లో ఉంది. విఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 13th పొజిషన్లో ఉంది. 14th పొజిషన్లో మనకి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. 15th పొజిషన్లో సివిఎస్ఆర్, దీన్నే మనం అనురాగ్ యూనివర్సిటీ అంటాము. సో 16th పొజిషన్లో ఎన్జిఐటి నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ 17th పొజిషన్లో మనకి ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది. 18th పొజిషన్లో మనకి చూసుకుంటే జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ ఉంది. జేఎన్టీయూ కరీంనగర్ వచ్చి 19th పొజిషన్లో ఉంది. కిట్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది హన్మకొండలో ఉంటుంది, ఇది 20th పొజిషన్లో ఉంది. సిఎంఆర్కే కండ్లకోయ, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండ్లకోయ, సో ఇది 21st పొజిషన్లో ఉంది. 22 పొజిషన్లో మనకి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 22లో ఉంది. 23rd పొజిషన్లో మనకి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. 24th పొజిషన్లో కేయూ వరంగల్ ఉంది. సో 25th మనకి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. 26లో కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ 26లో ఉంది. 27th వచ్చి మనకి చూసుకుంటే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో దాని తర్వాత మనకి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో జిఎన్ఐటి కాలేజ్, గురునానక్ కాలేజెస్ చాలా ఉంటాయి. సో జిఎన్ఐటి వచ్చి 28th పొజిషన్లో ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ, సో ఇది హసన్బర్తి హన్మకొండలో ఉంటుంది, 29th పొజిషన్లో ఉంది. 30th పొజిషన్లో జేఎన్టీయూ మంతని ఉంది 30th పొజిషన్లో. 31st పొజిషన్లో మనకి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుండిగల్లో ఉంటుంది, ఎండిఎల్. సో ఇది మనకి 31st పొజిషన్లో ఉంది, ఇది ప్రైవేట్ కాలేజే. సో జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్, సో మహబూబాబాద్లో ఉన్న ఈ కాలేజ్ 32 పొజిషన్లో ఉంది. సో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు 33, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 33, ఎంఆర్ఈసి. ఓకే, కోడ్ కూడా చూసుకోండి, మల్లారెడ్డి కాలేజ్ చాలా ఉంటాయి, సో అందులో మనకి ఎంఆర్ఈసి అనేది టాప్. ఓకే, ఎంఆర్ఈసి 33 పొజిషన్లో ఉంది. విబిఐటి 34th పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ ఏస్ కాలేజు 35th పొజిషన్లో ఉంది, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, సో
సో మనకి గేట్ కోచింగ్ కూడా ఈ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది ఇన్స్టిట్యూట్ ఉంది. సో కావాలని కూడా మీరు ఈ కాలేజ్లో ప్రిఫర్ చేయవచ్చు. మీకు ఎంటెక్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏఎస్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి మనకి గేట్ కోచింగ్ ఫ్రీగా ఇస్తారు లేదా కన్సెషన్ ఇస్తారు. ఓకే, 35th పొజిషన్లో ఉంటుంది. సో గేట్ అనేది మనకి ఎంటెక్ అడ్మిషన్స్ కోసం ఐఐటీస్, ఎన్ఐటీస్, అలాగే ఈ యూనివర్సిటీ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఈ గేట్ ఇంజనీరింగ్ గేట్ ర్యాంక్స్ని బట్టి మనకి అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అండ్ సిఎంఆర్ఎం ఇందా చెప్పా కదా మీకు సిఎంఆర్కే ఉంటుంది, అలాగే సిఎంఆర్ఎం ఉంటుందని. సో సిఎంఆర్ఎం సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్. సో ఇది 36th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ గురు కాలేజ్, జిఎన్ఐటి కాలేజ్ టాప్ ఉంటుంది గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో. గురు నెక్స్ట్ సెకండ్. సో ఇది 37th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ జేబీఐటి వచ్చి మనకి 38th పొజిషన్లో ఉంది. ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది 39th పొజిషన్లో ఉంది. సిఎంఆర్జీ, సో మనం ఇందా చెప్పుకున్నాం సిఎంఆర్కే ఉంటుంది, అలాగే సిఎంఆర్జీ కూడా ఉంది. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అటానమస్ 40th పొజిషన్లో ఉంది. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్. సో ఇది మనకి 41st పొజిషన్లో ఉంది. హితం కాలేజు, సో హెచ్ఐటిఎం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. సో ఇది మనకి 42 పొజిషన్లో ఉంది. ఇలా మనకి టాప్ 40 కాలేజెస్ ఉన్నాయి. టాప్ 40 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మిగతా బ్రాంచెస్కి కూడా ఇవే టాప్ 40 కాలేజెస్ కాబట్టి ఆల్ డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఒకవేళ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 40 కాలేజెస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లేదా మీ కోర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, మీరు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, ఓకే, ఏ బ్రాంచ్ చేసినా కూడా ఈ కాలేజెస్లో కనుక కోర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఈ పర్టికులర్ కాలేజెస్లో ఉన్న ప్రయారిటీ ప్రకారమే మీరు పెట్టుకోండి. సో దట్ ఇప్పుడు మీకు మంచి ర్యాంక్ ఉంటే ఖచ్చితంగా ఈ కాలేజీలో సీట్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుండి స్కాలర్షిప్స్ ఏవైతే ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఉంటాయో వాటికి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్ ఇన్ ఈసెట్ కౌన్సిలింగ్.